ఎయిర్పోర్టులు పోర్టుల విస్తరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణపై జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అని 2004 సంవత్సరంలో నేను ఎంపీ అయిన తర్వాత అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు ప్రఫుల్ పటేల్ గారితో కూడా చర్చించి 2006 సంవత్సరంలో ఒంగోలుకు ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉన్నది. ఎందుకంటే ఒంగోలు చాలా పొటెన్షియాలిటీ ఉన్నది. అక్వాకల్చర్ ఉన్నది, గ్రానైట్ ఉన్నది, టొబాకో ఉన్నది. ఒంగోలు ఫేమస్ బుల్ అనేది కూడా ఎప్పుడు కూడా వీటన్నిటికి కూడా సామర్థ్యం అయిన అంటే కెపాసిటీ ఉండాలి. టికెట్ కొనుక్కొని వెళ్ళేదాని కొరకు పర్చేసింగ్ పవర్ అనేది కూడా ఉండాలి. కాబట్టి అనేది 20 సంవత్సరాల క్రితమే గుర్తించి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసేదాని కొరకు అప్పటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అనేది కూడా అప్పటి కలెక్టర్ గారితో కూడా వారు వివరించి చెప్పి కొంత ల్యాండ్ ఎయిర్పోర్ట్ కూడా మనం ఇయర్మార్క్ చేయాలి. చేస్తే కేంద్ర ప్రభుత్వం వారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా వాళ్ళు ఫండ్స్ అరేంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒంగోలు ప్రాంతానికి ఎయిర్పోర్ట్ చాలా అవసరమని, ఈ ప్రాంతంలో గ్రానైట్, ఆక్వా, పొగాకు పరిశ్రమలు ఉన్నాయని మాగుంట చెప్పారు. కొత్తపట్నం మండల పరిధిలోని అల్లూరు, ఆలూరు ప్రాంతాల్లో భూమిని గుర్తించామని ఎంపీ మాగుంట తెలిపారు. నిధులు కూడా ఒక పర్సంటేజ్లో కూడా తీసుకొచ్చి ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దామని ఆలోచనతో అన్నీ కూడా చేయడం జరిగింది. మనం ఇప్పుడు కొత్తపట్నం మండలంలో ఆలూరు, అల్లూరు గ్రామాల్లో, మోటమూల గ్రామాల్లో కూడా ల్యాండ్ అనేది ఎయిర్పోర్ట్ కొరకు దాదాపు 723 ఎకరాలు అనేది కూడా ఇయర్మార్క్ చేసి అవన్నీ కూడా ఒక సపరేట్గా కంపెనీతో కూడా అంటే డెవలప్ చేసేదాని కొరకు అనేది అప్పుడు సీఎం గారు ఆలోచనతో కూడా రావటం, అడ్వర్టైజ్ చేయడం కూడా జరిగింది. ఇది పట్టణానికి చాలా దగ్గరలో 6 కిలోమీటర్లోనే, అంటే దాదాపు ఒక 7 నిమిషాల్లో ఎవరైనా కూడా ప్రయాణికుడు చేరాలన్నా కూడా దగ్గరలో ఉంటుంది. అన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అంటే హిల్స్ అనేది ప్రాంతంలో ఎక్కువగా దూరంగా ఉన్నాయి. దాని కొరకు DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది కేంద్ర విమానయాన సంస్థలో భాగం. అది